ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభునందు పిల్లరా, బాగున్నారా? దేవుని యొక్క ఉన్నతమైన, పరిశుద్ధమైన, అతి విలువైన, నమ్మకమైన, ఆశీర్వాదకరమైన నామమును బట్టి మీ అందరికీ ప్రభు యొక్క దీవెనలు, శుభాలు తెలియజేస్తున్నాను. మరి యొక్క సమయంలో గత కాలమంతా ప్రభు తన మహాకృప చేత మిమ్మల్ని, నన్ను కూడా మరి ఏ దినము ఉన్నట్టుగా కాపాడినందుకు ఆయనకి నిండు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే మీకు కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకు అనంటే ఈ యొక్క వాక్యాన్ని మీరు అనుదినము మరి ఎంతో ప్రోత్సహిస్తున్నారు, చూస్తున్నారు. మరి అలాగనే అనేకులకు మీరు షేర్ చేస్తున్నందుకు వందనాలు. అలాగే మీ యొక్క కామెంట్ల ద్వారా మీ అభిప్రాయం నాకు చెప్తున్నందుకు వందనాలు. మా కోసం ప్రార్థన చేస్తున్నందుకు మరీ వందనాలండి. రండి, ఈరోజు ఒక మాటను దేవుని యొక్క వాక్యంలో నుండి ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 147వ కీర్తన 5వ చరణంలో ప్రభు యొక్క వాక్యం ఇలా ఉంది: మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుందంటే ప్రభు గొప్పవాడంటండి. ప్రభు గొప్పవాడంట. ఎంత గొప్పవాడు అనంటే ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మీలో ఉన్నవాడు గొప్పవాడండి. ప్రభు గొప్పవాడు. ఆ కింద ఏం రాయబడిందంటే, ఇదిగో ఆయన అధిక శక్తి కలిగిన వాడు. ఆయన శక్తి కోసం రాస్తూ ఉన్నారు ఇక్కడ. ఆయన శక్తి ఎంత అంటే నోటి మాట చేత సర్వ సృష్టిని సృష్టించినవాడు. ఆయన నక్షత్రముల సంఖ్యను నియమించినవాడు. సూర్య చంద్ర తారలను ఆయనే వాటి క్రమము చెప్పున నియమించినవాడు. సమస్తమును ధారాళముగా మన కొరకు సిద్ధము చేసినవాడు. సముద్రములు అందులో జీవులను, భూమి మీద అందులో జీవులను, ఆకాశములు అందులో పక్షులను, మరి అన్ని విధాలుగా సృష్టించిన దేవుడు శక్తి సంపన్నుడు. ఆయన శక్తికి మితి లేదు. ఆయన ఇంత మాత్రమే చేయగలడు, ఇది మాత్రమే చేయగలడు అని చెప్పడానికి లేదు. ఆయన ఒక గాలికి మాత్రమే దేవుడు, ఒక ఎండకు మాత్రమే దేవుడు, లేకపోతే ఒక విషయంలో మాత్రమే దేవుడు, ఇది మాత్రమే ఆయన చేయగలడు అని చెప్పడానికి లేదు. అంత శక్తిమంతుడు. అయితే ఆయన చేయలేంది ఏంటంటే పాపము చేయలేడు. ఆయన చేయలేంది ఏంటంటే అబద్ధం ఆడలేడు. ఆయన ఏం చేయలేడంటే మోసం చేయలేడు. ఆయన శక్తిమంతుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఆ వాక్యం చెప్తుంది మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తిమంతుడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన జ్ఞానముకు మితి లేదంటే మహాజ్ఞాని. ఇదిగో ఆయన జ్ఞానము బట్టి ఒక ఆయన దేవుడు వెర్రివాడా అని అనుకున్నాడంట. ఎందుకు అనంటే ఒక మంచి ఇలాంటి ఎండాకాలంలోనే ఒక మర్రి చెట్టు కింద ప్రయాణం చేస్తూ నిలబడి మర్రి చెట్టు చుట్టూ ఒక రచ్చబండ ఉంటే ఆ బండ మీద అలా కూర్చొని ఆయన తెచ్చుకున్న మరి ఆహారాన్ని తిని మరి అలాగనే పక్కన పెట్టేసి మరి కూర్చొని పడుకునిపోయాడంట. పడుకున్నప్పుడు అలా పైకి చూస్తూ ఉంటే పెద్ద చెట్టు, మర్రి ఊడలు ఊగుతున్నాయి. కానీ ఆ చెట్టుకి ఇంత చిన్న కాయలు కనబడుతున్నాయంట. అలాగని ఇటు తిరిగి ఇలా పడుకుంటే అల్లంత దూరాన పొలంకి పక్కన ఒక పాదు కనబడుతుందంట, గుమ్మడి పాదు. అవి ఇంతున్నాయి అంట, గుమ్మడికాయలు ఇంతున్నాయి. ఆ గుమ్మడికాయలు చూస్తే, ఈ మర్రికాయలు చూస్తే రెండు వైపులా చూడడం మొదలు పెట్టాడంట. అవి ఆరెంజ్ కలర్లో ఉన్నాయి, ఇవి ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. అవి అక్కడక్కడ ఎల్లో కలర్లో ఉన్నాయి, ఇవి అక్కడక్కడ ఎల్లో కలర్లో ఉన్నాయి. మరి అలాగ చూసినప్పుడు దానికి దీన్ని చూస్తే కాసేపు అనుకున్నాడంట, నవ్వుకున్నాడంట. దేవునికి ఏదైనా కాస్తంత వేపకాయ అంత వెర్రి ఉందిలే అనుకున్నాడంట. ఏంటి ఆ వేపకాయ అంత వెర్రి అంటే, అంత చిన్న పాదు, బలము లేని పాదు, ఎన్నిక లేని ఆ పాదికి అంతంత కాయలు పెట్టాడు. ఇంత ఘనమైన చెట్టు, ఇంత బలమైన చెట్టు, ఇంత విస్తారమైన చెట్టు, మరి దీనికి చూస్తే ఇంత కాయలు పెట్టాడు. ఇదేం వెర్రిరా దేవుడికి అనుకున్నాడంట. దేవుడికి అనుకొని అలాగే అనుకుంటూ మరి కాసేపటికి నిద్రపోయాడంట. నిద్రపోయినప్పుడు మంచి నిద్ర పట్టేసింది. సాయంత్రం ఎప్పుడో 4:30-5 అప్పుడు మెలకువ వచ్చింది. మెలకువచ్చి లేచినప్పుడు ఆయన మీద ఆ మర్రికాయలు చాలా పడ్డాయంట.
పడ్డప్పుడు ఆ మర్రికాయలు అన్నిటిని చూసినప్పుడు, మరలా ఇటువైపు చూసినప్పుడు, ఆ గుమ్మడికాయలు చూసినప్పుడు, క్షమించు ప్రభువా అని అన్నాడంట. దేవా నన్ను క్షమించు అన్నాడంట. ఎందుకు క్షమించు అనంటే, ప్రభువా ఒకవేళ ఆ మర్రికాయలు కాకుండా ఈ గుమ్మడికాయలంతా, ఈ చెట్టుకు తగినంత కాయలు అక్కడ ఉంటే, నేను ఇక్కడ పడుకొని ఉంటే, అంతంత కాయలు నా మీద పడి ఉంటే, నేను చచ్చి ఉండేవాడిని ప్రభువా, నేను చచ్చిపోయి ఉండేవాడిని. అంత నువ్వు చేసేదే కరెక్ట్ ప్రభువా. అక్కడ మర్రి చెట్టుకి ఆ కాయలే ఉండాలి, గుమ్మడి చెట్టుకి ఈ కాయలే ఉండాలి. అది ఈ స్థలంలోనే ఉండాలి, అవి ఆ స్థలంలోనే ఉండాలి. నీ జ్ఞానానికి మితి లేదు ప్రభువా అని ప్రభువుని స్తుతించాడంట. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, ఆయన జ్ఞానమునకు మితి లేదండి. ఆయన మహాజ్ఞాని, అనంత జ్ఞాని. ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడని దేవుని యొక్క వాక్యము 1 కొరింథీ పత్రిక 31 వచనాల్లోని, మొదటి అధ్యాయంలోని 31 వచనాల్లోని ఆయన మనకు జ్ఞానము అయి ఉన్నాడని, మరి విమోచన అయి ఉన్నాడని, నీతి అయి ఉన్నాడని, మరి పరిశుద్ధత అయి ఉన్నాడని దేవుడు రాస్తున్నాడు. ఆయన మన జ్ఞానం అంట. ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడే మనకు జ్ఞానంగా ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన గొప్పవాడు. లోకంలో ఉన్న జ్ఞానం కంటే ఆయనలో ఉన్న జ్ఞానం గొప్పది. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాం. అయితే పై నుండి వచ్చు జ్ఞానము మొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, తర్వాత మృదువైనది, తర్వాత సులభంగా లోబడినది, తర్వాత కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, తర్వాత పక్షపాతమైనను వేషధారణైనను లేనిది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునిలో ఉన్న జ్ఞానం ఇది. అందుకనే మరి బుద్ధి జ్ఞానముల సర్వ సంపద ఆయన యందు గుప్తమై ఉన్నాయని దేవుని యొక్క వాక్యముల కొలస్సీ పత్రికలో మనం చదువుతాం. ఈ రోజున దేవుడు ఏమంటాడంటే, జ్ఞానములో ఆయన గొప్పవాడు. రెండవ గొప్పతనం చూసినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చును. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇదిగో ఆయన ప్రభు గొప్పవాడు. ఆయన ఎందులో గొప్పవాడు అంటే బలములో గొప్పవాడు. ఆయన ఎందులో గొప్పవాడు అంటే జ్ఞానములో గొప్పవాడు. ఇదిగో ఇక్కడ ఆ జ్ఞానం కోసం పోలుస్తూ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, సొలొమోను కంటే గొప్పవాడంట. సొలొమోను దేనిలో ప్రత్యేకత అంటే జ్ఞానానికి ప్రత్యేకత. సొలొమోను చిన్నప్పుడు మరి దేవుని యొక్క సన్నిధిలోని ఆయన రాజ్యము ఏలడానికి తన తండ్రి గారి తర్వాత మరి ఇశ్రాయేలుల రాజులను మరి 3వ రాజు, ఇశ్రాయేలు రాజుల్లో 3వ రాజు సొలొమోను. ఆ సొలొమోను రాజ్యానికి వచ్చినప్పుడు దేవుడు మరి ఆయనను అడిగాడంట. దర్శనంలో వచ్చి, కలలో వచ్చి అడిగాడంట, అయ్యా నీకేం ఇవ్వాలని నువ్వు ఇష్టపడుతున్నావంటే, అయ్యా ఇంత గొప్ప జనాన్ని ఏలడానికి నాకు జ్ఞానం సరిపోదయ్యా, నేను బాలుడినయ్యా, నాకు జ్ఞానం కావాలి నాయనా అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభుకి చాలా సంతోషం వేసింది. ఈ రోజున దేవుడు దగ్గర అన్నీ అడగడానికి ప్రయత్నం చేయొద్దు, జ్ఞానం అడగడానికి ప్రయత్నించి. జ్ఞానం వచ్చిందా అన్నీ వచ్చేసినట్టే. జ్ఞానం లేకపోతేనే ఏది లేనట్టు. అన్నీ ఉన్నా సరే పోగొట్టుకుంటాం జ్ఞానం లేకపోతే. జ్ఞానం ఉంటే ఉన్నదానినే ఏమంటాడు, జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును అని రాయబడి ఉంది. అదే సమయంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని కూడా రాసి ఉంది. జ్ఞానం వల్లే మనిషి బ్రతుకుతాడు. జ్ఞానం ఉంటే మనిషి ఎలాగైనా బ్రతుకుతాడు. అదే దైవ జ్ఞానం ఉంటే ఇంకా బాగా బ్రతుకుతాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే సొలొమోను జ్ఞానంలో గొప్పవాడు, చాలా గొప్పవాడు. ఆయనకు తెలియని మర్మం అంటూ లేదు. చూడండి, 1 రాజుల గ్రంథము 4వ అధ్యాయం 29వ వచనం. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేశాను. గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశములలో జ్ఞానుల కంటే, ఐగుప్తీయుల జ్ఞానం అంతటి కంటే అధికమై ఉండెను.
అతడు సమస్తమైన వారి కంటెను, ఎజ్రాహీయుడైన ఏతాము కంటెను, మాహోలు కుమారులైన హేమాను, కర్కోలు, దర్ద అను వారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలోనూ వ్యాపితమాయెను. అతడు 3000 సామెతలు చెప్పాను, 1005 కీర్తనలు రచించాను. మరియు లెబానోను లో నుండి దేవదారు వృక్షమునే గాని, గోడలలో మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువుల, జలచరముల వాటినన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులను అందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను నొద్దకు వచ్చిరి. అనగా దేవుడిచ్చిన జ్ఞానం బట్టి అంట ఆయన మరి అనేక శాస్త్రాలను రాసేసాడంట, అనేక పాటలు రాశాడంట, అనేక సామెతలు రాశాడంట. ఈ బైబిల్లోని కూడా 3 గ్రంథాలు ఆయన రాసినవే ఉన్నాయి. ఒకటి సామెతల గ్రంథము, ఒకటి పరమగీతము, ఒకటి ప్రసంగి గ్రంథము. ఈ 3 గ్రంథాలను మరి సొలొమోను ద్వారానే ప్రభు రాయించారు. సొలొమోను మరి యవ్వన కాలంలో ఉన్నప్పుడు పరమగీతం రాశారంట. అలాగనే నడి వయసులో ఉన్నప్పుడు సామెతలు రాశారంట. వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు ప్రసంగి గ్రంథం రాశారంట. అందుకనే ఆయన మహాజ్ఞానం పొందుకున్నవాడు. అలాంటి జ్ఞాని గురించి మరి షేబా దేశపు రాణి విన్నదంట. విని ఆమె భూమి అంతముల నుండి వచ్చిందంట ఆయన దగ్గరకు. షేబా దేశము నుండి వచ్చిందంట ఆయన దగ్గరకు. వచ్చి ఆయన జ్ఞానమును గురించి విన్న దానిని బట్టి మరి అనేక ప్రశ్నలు వేసిందంట ఆయనకి. ఆ ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఏం చెప్పింది అంటే, ఆయన జ్ఞానాన్ని పరిశీలన చేయడానికి మరి దైవజనులు చెప్తున్న మాట ఎలాగంటే, ఆయన సన్నిధిలోనికి ఆమె కూర్చొని అనేక విషయాలు చూస్తుందంట. వారి యొక్క మరి అవన్నీ మీకు తర్వాత చదువుకోండి. 1 రాజుల గ్రంథంలో 10వ అధ్యాయము 1 మాటలోనే ఉంటుంది. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోను కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థం గల మాటల చేత అన్ని శోధించుటకై వచ్చెను. ఆమె వచ్చింది, విన్నది, మరి చూస్తుందంట. ఆమె ఒక ప్రశ్న వేసిందంట, అయ్యా రాజా, ఇదిగో నీ సముఖంలోనికి కొన్ని చెట్లను తీసుకొస్తున్నాను, అన్నీ ఒకలాగే ఉంటాయి, కానీ ఆ 1000 చెట్లలో ఒకటి మాత్రమే నిజమైన చెట్టు, అది నువ్వు గ్రహించాలి, నీ జ్ఞానానికి ఇది పరీక్ష అని చెప్పిందంట. చెప్పినప్పుడు సరే రాణి అన్నారంట ఆయన. ఎప్పుడైతే అన్నారో ఆ మాట, మరి ఆ చాలామంది పరిచారకులు మరి ఆ పూల మరి కుండీలను తీసుకొని వచ్చి రాజు యొక్క సముఖంలోని పేర్చారు బాగా. అందులో ఒక మొక్క మాత్రమే ఆయనకు తెలియకుండా ఆ మొక్కల్లోని కలిపేసి ఉంచేశారు నిజమైన మొక్కని. ఇప్పుడు గుర్తుపట్టమన్నారు. సరేనమ్మా అన్నాడు ఆయన. అని తన పరిచారకులు పిలిచి వారికి ఏదో చెప్పాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఈలోగా మరలా సొలొమోను మరి షేబా దేశపు రాణితో మాట్లాడుతున్నాడు, సంభాషణ చేస్తున్నాడు, రకరకాల మాటలు చెప్తున్నాడు. చెప్తూ ఉండగానే కొంత సమయానికి ఆమె వైపు తిరిగి చెప్పాడంట, అమ్మా నువ్వు చెప్పిన మొక్క అల్లదు అక్కడ ఉంది, అగో అటు నుండి 4వ వరుసలోని 7వ మొక్క అదేనమ్మా అని చెప్పాడంట. వెళ్ళి ఆ మొక్కను తెమ్మన్నప్పుడు వాళ్ళు తెచ్చినప్పుడు నిజంగానే మిగిలినవన్నీ కృత్రిమమైన మొక్కలు, అది ఒకటి మాత్రమే నిజమైన మొక్క. అది మీరు ఎలా చెప్పగలిగారు అని అడిగినప్పుడు, అమ్మా నేను నీతో మాట్లాడినప్పుడు నా పరిచారకులకు చెప్పాను, కొన్ని తేనెటీగలను తెచ్చి ఇక్కడ విడిచిపెట్టమని చెప్పాను. అవి విడిచిపెట్టినప్పుడు ఈ పువ్వులన్నిటి మీద వాళ్తున్నాయి కానీ వేటి మీద నిలబడట్లేదు. కానీ అక్కడ నువ్వు చెప్పేట్టే అవే చెట్టు అక్కడ నిలబడుతున్నాయి. అంటే వాటికి నిజమైన పువ్వేదో తేనెటీగలకు తెలుసమ్మా, అందుకనే అక్కడ నిలబడుతున్నాయి అని చెప్పాడంట. ఎప్పుడైతే ఆ మాట విన్నదో ఆశ్చర్యపోయింది. ఇదిగో ఆ తర్వాత ఆయనతో మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నీ గురించి నేను చాలా విన్నాను, నీ జ్ఞానపు మాటల గురించి చాలా విన్నాను, ఇక్కడికి వచ్చి నేను చాలా చూశాను కూడా. నీ సన్నిధిలోని ఎప్పుడూ నిలబడి ఉంటున్నారే వీళ్ళు, ఎంత ధన్యులయ్యా, ఎంత భాగ్యవంతులయ్యా, ఎంత అదృష్టవంతులయ్యా, ఎంత గొప్పవారయ్యా. నేను ఎక్కడి నుంచో వచ్చాను, నేను ఉన్న ఈ కొద్ది కాలానికి నాకు
ఎంతో ఆనందం అయిపోయింది. వీళ్ళు నిత్యము నీ సన్నిధిలోనే ఉంటున్నారు, వీళ్ళు ఇంకెంత ఆనందం కదా, ఎంత భాగ్యం కదా అని మరి ప్రభువుని స్తుతించిందంట. అంత మాత్రమేనా, మరి సొలొమోనుకి చాలా కానుకలు తెచ్చి ఇచ్చిందంట. షేబా దేశం నుండి మరి గొప్ప బంగారాన్ని తెచ్చిందంట. మరి సుగంధ ద్రవ్యాలను తీసుకొని వచ్చే ఆ సుగంధ ద్రవ్యాలను తెచ్చిందంట. ఇదిగో ఇక్కడ రాసిన 2వ వచనం, ఆమె గొప్ప పరివారంతో గంధ వర్గములను, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దానినంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. ఆ రాజునకు మరుగైనది ఏది లేనందున ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ ఆయన భావము చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమేనా, ఆయన కట్టించిన ఆ దేవుని మహామందిరాన్ని చూసి ఆశ్చర్యపోయిందంట. ఆయన ఎంతో స్తుతించిందంటే ఎవరిని? దేవుణ్ణి. ఇంత మహాజ్ఞానం ఇచ్చావయ్యా ఈ రాజుకి అని. అయితే ఈ రోజున ఈ మత్తయి సువార్తలోనే ఏమంటాడంటే, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. అవును, దేవుడు గొప్పవాడు, సొలొమోను గొప్పవాడే, కాదని చెప్పడానికి లేదు. ఇగో సొలొమోను దర్శించిన రాణి రకరకాల కానుకలతో వచ్చి మరి దర్శించుకుంది. అలాగని వెళ్తున్నప్పుడు రాజన్నాడంట సొలొమోను, రాణిమా మీకు కావాల్సిందంతా తీసుకెళ్ళండి, నీకేది ఈ దేశంలో ఇష్టపడిందో ప్రతిదీ కూడా తీసుకెళ్ళండి, మీరు తెచ్చిన దానికంటే ఎన్నో రెట్లు ఇక్కడి నుంచి నేను మీకు ఇస్తాను అని గొప్ప వాగ్దానం చేశాడంట. నేను ఈరోజు మీతో చెప్పాలనుకుంటుంది ఏంటంటే, సొలొమోనుని దర్శించడానికే మరి రకరకాల మరి కానుకలతో, బంగారంతో, బంగారంతో, మరి ఆ గొప్ప గంధ వర్గములతో, రత్నములతో మరి ఆమె వచ్చింది. ఈ రోజున మనం దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ ప్రభువుని కూడా మరి ఏదో ఒకటి, పేద విధవరాలు 2 కాసులతో వెళ్ళి ఘనపరిచింది. అగో ఆయన పుట్టినప్పుడు తూర్పు దేశ ప్రాణులు బంగారం, సాంబ్రాణి, బోలములు తీసుకొని వెళ్ళి ఆయనకి దర్శించుకున్నారు. అలాగనే మనం మన హృదయాన్ని తీసుకుని వెళ్ళి ప్రభు దగ్గర పెట్టాలి. ప్రభుకి మనకు కలిగిన దాంట్లోని కానుక ఘనంగా ఇవ్వాలి. కానుక సమర్పించుకున్నప్పుడు ఆయన దేనిని ఉంచుకునే దేవుడు కాదు. ఆలోచించండి, ఒక నేలలోని ఒక బస్తా విత్తనాలు నారు పోసామనుకోండి, ఆ నారు బస్తా విత్తనాలు మనం నష్టపోయినట్టు కాదు. ఆ నారు నుండి మరలా పొలంలో పంట పండినప్పుడు 100 బస్తాలు మళ్ళా మన ఇంటికే వస్తాయి. మనం ఇచ్చింది ఒక బస్తా నేలకి, ఆ నేల మనకి ఇచ్చేది 100 బస్తాలు. దేవుడికి నువ్వేది ఇచ్చినా నష్టపోవు, ఏది వచ్చినా అది కష్టం కాదు, దేవుడు తిరిగి నీకు ఇచ్చేస్తాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మరి ఆ షేబా దేశపురాణి సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని ప్రభు చెప్తున్నారు. ఆ షేబా దేశపురాణి ఎక్కడి నుండో సొలొమోను దర్శించుకోవడానికి వచ్చింది, కానీ ఆయన కంటే గొప్పవాడిని అని ఎందుకు చెప్తున్నారు అంటే, సొలొమోను వల్ల ఎవరు మారు మనసు పొందలేదు, సొలొమోను వల్ల ఎవడు పాప క్షమాపణ పొందలేదు, సొలొమోను వల్ల ఏ మంచి కార్యాలేమీ జరగలేదు, సొలొమోను వల్ల ఇంకా చెడే జరిగింది. ఏంటా చెడు అని అంటే, ఆయన అనేక మంది భార్యలను పెళ్లి చేసుకొని వారి యొక్క ఇష్టానుసారంగా మరి ఆయా దేవతలకు గుళ్ళు గోపురాలు కట్టి మరి ఇశ్రాయేలుల్లో చాలామంది పాపం చేయడానికి కారకుడయ్యాడు. ఆయన చివరి రోజుల్లోని ఆయన చిత్తాన్ని బట్టి కాకుండా తన భార్యల చిత్తాన్ని బట్టి నడుచుకోవాల్సి వచ్చింది. అందుకనే సామెతల గ్రంథంలో ఆయన అంటాడు, మరి గయ్యాలి భార్యతో గొప్ప ఇంట్లో ఉండడం కంటే ఒక మిద్దె మీద ఒక మూల నుండుట మేలు అని అంటాడు ఆయన. అంటే ఆ భార్యలతో అంత విసిగిపోయాడు ఆయన, అంత గొప్ప శోధన అనుభవించాడు. కానీ నీ ప్రభు నా ప్రభు అలాంటోడు కాదు. నీ ప్రభు నా ప్రభు ఆయన జ్ఞానము పరసంబంధమైన జ్ఞానం, ఆయన జ్ఞానము మనుషులను బాగు చేసే జ్ఞానం, ఆయన జ్ఞానము మనుషులను పరలోకానికి నడిపించే జ్ఞానం. అలాంటి జ్ఞానంతో ఉన్న ప్రభువు మాటలు వినట్లేదంట చాలామంది. సొలొమోను మాటలు వినడానికి ఎక్కడో షేబా దేశము నుండి రాణి వచ్చింది, కానీ ఈ రోజున పక్కింటి నుండి కూడాను దేవుని మందిరానికి రావడానికి చాలా బాధలు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు, నొప్పులు పడుతున్నారండి.
మరి రకరకాల సాకులు చెప్తున్నారు. మరి ఆ రోజున ఆరోగ్యం బాగలేదంటున్నారు, చుట్టాలు వచ్చారంటున్నారు, ఊరికి వెళ్ళానంటున్నారు. మరి రకరకాల బాధలు మరి పడుతున్నారు. దేవుని మందిరానికి రాండి. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే, సేవ దేశపు రాణి ఈ తరం వారితో నిలిచి వారి మీద నేరస్థాపన చేస్తుందంట. ఏమని నేరస్థాపన చేస్తుందంటే, నేను భూమి అంతముల నుండి మరి ఆ సొలొమోను జ్ఞానం వినడానికి వచ్చాను. సొలొమోను మరి జ్ఞానవంతుడే కానీ ఆయన వల్ల ప్రయోజనం ఆయనకే, ఆయన వల్ల ప్రయోజనం ఆయన దేశానికే, ఆయన రాజ్యానికి. కానీ సొలొమోను కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన వల్ల లోకానికే మేలు జరిగింది, పాపులకు మేలు జరిగింది. మరి అందరూ నశించి నరకానికి వెళ్ళిపోకుండా అందరినీ పరలోకం వైపు నడిపించడానికి ఆయనే మార్గమై వచ్చాడు. ఆయనే దేవుని యొద్ద నుండి తను తాను తగ్గించుకొని వచ్చాడు. మరి అలాంటి ప్రభు అంటున్నారు, ఇగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అవును, ఈ రోజున ఆ గొప్పవాడిని కలుసుకున్నావా? ఇగో జ్ఞానంలో గొప్పవాడు, శక్తిలో గొప్పవాడు. మరి ఇగో ఆ సొలొమోను కంటే ఆయన గొప్పవాడు. అంత మాత్రమే కాదు, ఆ పై వచనంలోనే రాసి ఉంటుంది, ఆయన యోనా కంటే గొప్పవాడు. ఎలాగ యోనా కంటే గొప్పవాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు నా పాపముల కొరకు సిలువ వేయబడి మరి ఆ కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి చివరి బొట్టు వరకు నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని చిందించి మరి మృతి పొంది సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. ఇగో మరి యోనా కంటే ఎందుకు గొప్పవాడంటే, యోనా తిమింగలం కడుపులోని 3 దినములు ఉండి మరి బయటకు వచ్చినప్పుడు మరి ఆయన మాటలు విని ఆ నినివే పట్టణస్థులు మరి మారు మనసు పొందారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క పరిశుద్ధమైన వాక్యము ద్వారా, సువార్త ద్వారా, తన సేవకుల ద్వారా, కాపర్ల ద్వారా, బోధకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా, ఉపదేశకుల ద్వారా సువార్త చాటిస్తూనే ఉన్నారు. కానీ ఆ యోనా మాట విన్నవారు మారు మనసు పొందారు. కానీ యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన మన మాట వినట్లేదు. ఈ రోజున నువ్వు ఒకవేళ ఆయన మాటకు లోబడినట్లయితే నువ్వు జ్ఞానవంతుడివి. ఈ లోక జ్ఞానం నీకు లేకపోవచ్చేమో, కానీ నీకు దైవ జ్ఞానం బాగా ఉంది. ఇగో నువ్వు ఆయన మాట విని మారు మనసు పొందినట్లయితే ఇగో యోనా కంటే గొప్పవాడిని కలిగి ఉన్నట్టే. ఆయన జ్ఞానవంతుడు, గొప్పవాడు. అలాంటి గొప్పవాడితో కలిసి ఇగో ఒకానొక దినమున ఆ గొప్పవాళ్ళ సంఘములో, అనగా ఆ యొక్క జ్యేష్ఠుల సంఘములో, ఆ పరలోకంలో ప్రభు సన్నిధిలో నువ్వు వర్ధిల్లుదుగాక. ప్రభు ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడినట్లయితే నాతో కూడా ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. దేవుడి వాక్యం మనం వెనుకలో దీవించునుగాక. ప్రార్థన. మిక్కిలి కృపా కనికరములు గల దేవా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, మీ యొక్క వాక్యములో నుండి ప్రభువా, నీవు ప్రభు గొప్పవాడు, శక్తిమంతుడు, అధిక శక్తిమంతుడు, జ్ఞానమునకు మితి లేనివాడని ప్రభువా, ఆయన సొలొమోను కంటే గొప్పవాడని, ఆయన యోనా కంటే గొప్పవాడని ప్రభువా, ఆయన దేవాలయం కంటే గొప్పవాడని, మరి నాయన లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని ప్రభువా నీ వాక్యం చెప్తూ ఉంటుండే. గొప్పవాడా, గొప్ప దేవా, నిన్ను కలిగి ఉండుట మా భాగ్యము ప్రభువా. మరి అలాంటి గొప్పవానితో కలిసి మరి గొప్ప నాయన ఆ పరలోకములో నీ గొప్ప సన్నిధిలో నా తండ్రి నిన్ను చూస్తూ నాయన యుగ యుగాలు ఆరాధించే ఆ గొప్ప కృపను మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్. వందనాలండి, వందనాలు. ఆమేన్. ఈ రోజున మరొకసారి మీకు మనవి చేస్తున్నాను, ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ కామెంట్ని తెలియజేయండి. మరి తెలియని వారికి కూడా పరిచయం చేసి మాకు సహకరించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. వందనాలు. ప్రైజ్ ది లార్డ్.